దిల్ రాజు గారు అందులో ఎడిటింగ్ చేయడం, కేవలం 2:30 గంట మాత్రమే రావాలని చెప్పడం, ఈ విధంగా వాళ్ళ మధ్య ఉండేటువంటి కొన్ని అభిప్రాయ భేదాల వల్ల టేప్ చేతులు అనేది వెనకబడింది. అది వాస్తవము. కానీ ఇప్పుడు మటుకు రామ్ చరణ్ పోటీ రోజున రామ్ చరణ్ అల్లు అర్జున్ తేలిపోవాలి, అలాగే రామ్ చరణ్ మహేష్ కూడా తేలిపోవాలి. మహేష్ బాబు గద పట్టుకుంటే మహేష్ బాబు రామ్ చరణ్ కూడా గద పట్టుకున్నాడు. ఏమన్నా చూడండి, స్టిల్ చూడండి, ఆ గద తిప్పటంలో ఆ స్టిల్ కూడా కత్తి కాంతారా గుర్తొచ్చాడు. కత్తి కాంతారా ఏ విధంగా నైస్ గా కూడా తిప్పుతాడో అతనిలాగా ఎవరు చేయలేరు అంటారు కదా. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ గారు అదే చెప్పింది, మన కత్తి కాంతారావు చూసుకుని పోసుకునేవాడు. అది వాస్తవం. ఆయన నిజం చెప్పాలంటే కత్తి ఎక్స్పర్ట్ అతను. కత్తిని అంత నైస్ గా తిప్పుతాడు అతను. అదే విధంగా రామ్ చరణ్ కూడా ఇందులో గదని ఇలా 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 తిప్పడం అనేది చాలా అద్భుతం అనిపించింది. అలా పెట్టుకుంటే ఆ స్టిల్ మహేష్ బాబు కూడా చేయలేడు, అంత అద్భుతంగా చేశాడు. ఈ దెబ్బకి మహేష్ బాబు కూడా రామ్ చరణ్ దెబ్బకి అవుట్ అనుకుంటున్నాం. ఉండదండి, దీనికి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా. సరే టైటిల్ అది కలిసి రాదంటారు చాలా మంది. గ్లోబల్ చెప్పేసి అట్లే అసలు రామ్ చరణ్ కలిసి రావట్లేదు అంటున్నారు. వీరైతే తీసేస్తారు. ఏముంది, గ్లోబల్ స్టార్ ఐకాన్ స్టార్ పెట్టుకున్నాడు కదా. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయితే ఈయన కూడా ఇంటర్నేషనల్ స్టార్. ఎందుకంటే అతను పోటీగా ఉన్నాడు. ఈ రోజున అల్లు అర్జున్ తీవ్రంగా కూడా పోటీ నడుస్తుంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కూడా రామ్ చరణ్ సూపర్ స్టార్ ఆయన, అందులో ఎటువంటి సందేహం. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, డాన్స్ గురించి అభిమానులు పండగ చేసుకోవటమే. ఆ స్టిల్స్ కోసం అలా ఉంటారు. అంత గొప్ప పర్ఫార్మెన్స్ చేసినట్టు ఆయన సినిమాలు వెనకబడటం అనేది ఎవరి చేతిలో ఉండదు కదా. పుష్ప 2ని తీసి అవతల పడేయాలని రామ్ చరణ్ ట్రై చేస్తున్నాడు. అందుకే పెద్ద సినిమా పుష్ప 2ని తీసి అవతల పడేయాలి. అందుకే కూడా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందచందాలతో ఈ రోజున పుష్ప 2 హీరోయిన్ కూడా ఎగిరిపోవాలి. దురంధర్ తీర్చాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఆ రేంజ్ లో కూడా దానికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మ్యూజిక్ కూడా ఏఆర్ రెహమాన్ ఉంటుంది. ఆడే నేషనల్ ఇంటర్నేషనల్ ఆ స్థాయిలో కూడా పాటలు ఉంటాయి, ఆ స్థాయిలో కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది. గారు ఈ సినిమాని ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా సిన్సియర్ చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఎటువంటి కూడా ఆస్కారం ఇవ్వకుండా తనే ఒరిజినల్ ఫైటింగ్ చేపిస్తూ, ఆల్రెడీ ఆయన కంటికి దెబ్బ కూడా తగిలింది, కొన్ని గాయాలైనప్పటికి కూడా అవన్నీ కూడా ఒప్పుకొని ఓర్చుకొని కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో కంటికి దెబ్బ తగిలి అద్భుతంగా కూడా నటిస్తూ కూడా రామ్ చరణ్ తనేటో నిరూపించుకోవాలి అనే పట్టుదలతో ఉన్నాడు. పెద్ద సినిమా తప్పకుండా దురంధర్ రికార్డుని దాటి వేస్తుందని భావిస్తున్నాను.